నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా వివాదం జరిగింది. వార్తల్లో నిలిచింది ఆ విషయము. దాని మీద ఏంటంటే ఒక దాదాపు చాలా కోట్లు చేతులు మారాయి. అందులో ఒక 1750 కోట్ల వరకేమో జగన్ గారికి అందాయని ఇలాంటి వార్తలన్నీ కూడా అప్పట్లో హల్చల్ చేశాయి. అప్పటి నుంచి కూడా ఉన్న విషయం ఏంటంటే ఇంత ఓకే జరిగింది గానీ ఇప్పుడు దాన్నేమన్నా క్యాన్సిల్ చేస్తారా? ఆ ఒప్పందాన్ని ఏమన్నా రద్దు చేస్తారా? అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా దాన్నేం చేయలేకుండా చెయ్యలేదు కూడా. దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మరి అప్పుడు చేసిన ఆరోపణలు అవన్నీ కూడా ఏంటి? దాన్నేమి పరిష్కరించకుండానే కంటిన్యూ చేయడానికి కారణాలేంటి? వీళ్ళ చేతులు కూడా ఏమన్నా మారాయా? వీళ్ళ ఒప్పందాలు ఏం జరుగున్నాయి? ఎందుకు ఇది కంటిన్యూ చేశారు? ఇప్పుడు జగన్ గారి హయాంలో జరిగిన ప్రతిదాన్ని వీళ్ళు బూచిగా చూపించేసి దాంట్లో ఆయనకు డబ్బులు కోట్ల రూపాయలు అందాయి, ముడుపులు అందాయి, కిక్ బ్యాక్స్ అది ఇది అని గొడవ చేయడం అనేది గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో బురద వేయడం అనేది ఒక అలవాటుగా ఆనవాయితీగా మారింది తెలుగుదేశానికి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కానీ. అసలు ఏం జరిగింది? ఎఫ్బిఐ అమెరికాలో అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఒక కేసు ఫైల్ చేసినప్పుడు దీంట్లో ఏదో సెకీకి సంబంధించి ఇవన్నీ కూడా ఏదో విషయాలంటే వాళ్ళు ఎందుకు దర్యాప్తు చేశారంటే వీళ్ళు అదానీ గ్రీన్ ప్రాజెక్టు వాళ్ళు అమెరికాలో ఎవరైనా మదుపరులు అంటే షేర్స్ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అమెరికన్ పీపుల్ పెట్టుబడులు పెట్టిన ప్రతి సంస్థ పైన దాన్ని సూపర్వైజ్ చేసే హక్కు ఎఫ్బిఐకి ఉంటుంది. అలా వాళ్ళు ఆ కేసు తీసుకోవడంతో వీళ్ళు గోల చేశారు. ఏం చేశారు? సెకీతో రహస్య ఒప్పందం చేసుకున్నారు. 1750 కోట్ల రూపాయలు జగన్ గారికి ముడుపులు ముట్టాయి. సోలార్ ఎనర్జీని వీళ్ళు తీసుకొస్తున్నారు. దాంతో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన పడుతుంది. ఎందుకు జనం నెత్తిన పడుతుందంటే రాజస్థాన్లో ఉత్పత్తి అయ్యే సోలార్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్కు రావాలి అంటే ఇంటర్ స్టేట్ ఛార్జెస్ ఉంటాయి. అంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అంటారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ విపరీతంగా తడిసి మోపెడైపోతాయి. ఈ ఒప్పందం కరెక్ట్ కాదు అన్నట్టుగా వీళ్ళేదో గోల చేశారు. జగన్ గారు కూడా ఏమన్నారంటే అయ్యా దాని మీద మేము మాడుతున్నాము అదానితో ఆ భారం మన నెత్తిన పడకుండా అన్నారు. సరే ఫైనల్గా ఏమైంది? ఇప్పుడు మార్చిలో ఈ నెలలో నుంచి సోలార్ ఎనర్జీని యాజ్ ఇట్ ఈజ్గా కొంటున్నారు. ఆ ఇంటర్ స్టేట్కి సంబంధించిన ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గిస్తున్నట్టుగా అదాని గ్రీన్ ప్రాజెక్ట్ ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు దాని గురించి ఎక్కడ ప్రస్తావించింది కూడా లేదు. అప్పుడు జగన్ గారు ఏమన్నారు? సెకీ అనేది కేంద్ర సంస్థ కదయ్యా, అదొక ప్రభుత్వ సంస్థ. ఒక ప్రభుత్వ సంస్థ నుంచి నేను సోలార్ ఎనర్జీని కొంటున్నాను. నాకు అదానికి ఏమీ సంబంధం లేదు. ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ముడుపులు ఎలా అందుతాయో చెప్పండి నాకు అని అప్పుడు క్వశ్చన్ చేశారు. అంతే కదా. ఒక ప్రభుత్వ సంస్థ ప్రైవేటు వ్యక్తులకు ముడుపులు ఎందుకు ఇస్తుంది? ప్రైవేటు వ్యక్తులు ముడుపులు ఇచ్చారు అంటే ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సరే దీనికి వాళ్ళు ఏమన్నారంటే లేదు అదానీ సెకీని ప్రభావితము చేసి అంతా సెకీ జగన్ మధ్యనే ఒప్పందం ఉన్నట్టు ఉంటుంది కానీ అసలు ఒప్పందం అదానీది. అదానీ సెకీని ప్రభావితం చేసి సెకీని మేనేజ్ చేసి ఇదంతా ఈ బిజినెస్ నడుపుతున్నాడు అని వీళ్ళు ఆ రోజు అన్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ అదే కొనసాగిస్తున్నారు ఆ ఒప్పందాన్ని అంటే అదానీ అంటే మీకు భయమా? అంతే కదా. మోదీ గారికి అదానీ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి అదానీ గారిని వైలేట్ చేసిపోయి గ్రీన్ ఎనర్జీని వైలేట్ చేసిపోయే శక్తి మీకు లేదు కాబట్టి మీరు ఈరోజు అదానీతో రాజీ పడినారని అనుకోవాలా? మరి మీరు అదానీతో రాజీ పడినప్పుడు అప్పుడు జగన్ గారు కూడా రాజీ పడి ఉంటారు కదా. ఆయనకు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మోదీ గారితో కొంత సాన్నిహిత్యం ఉండింది కదా. వాళ్ళు ఎప్పుడు జగన్ గారిని ఇబ్బంది పెట్టలేదు కదా. కాబట్టి ఆయన కూడా అదానీ గ్రీన్ పవర్ ప్రాజెక్టుకు మనం ఎందుకు మోకాలు అడ్డాలని అనుకుని ఉండొచ్చు కదా. అంటే ఆయన చేస్తేనేమో అది పారిపోయినట్టు పిరికితనము రహస్య ఒప్పందం, మీరు చేస్తేనేమో మహాటమైన ఒప్పందం. మరి అదానీ గారు అంటే భయం లేదు అనుకున్నప్పుడు మీరు కనీసం ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గించమని అడిగారంటే అది కూడా లేదు. 1,00,000 కోట్ల భారం అని ఆ రోజు మీరు గగ్గోలు పెట్టి కేసులు కూడా వేశారు కదా. పయ్యావుల కేశవ్ గారు కేసు వేసినట్టున్నారు కదా. మరి ఈ కేసులన్నీ వేసి మీరు గోల చేశారు కదా. ఈ గోలకంతా కూడా మీరు ఆయన హయాంలో ఉన్న యాజిటీజ్ ఒప్పందాన్ని మీరు కొనసాగిస్తున్నారంటే జగన్ గారు కరెక్ట్ అనే కదా. ఆయన చేసిన ఒప్పందంలో తప్పులు ఉంటే మీరు కొనసాగించి ఉండేవాళ్ళు కాదు కదా. అంటే ఆయన కరెక్ట్ అనే కదా. మరి 1750 కోట్లు ఎవరికి ముట్టింది? 1750 కోట్లు ఇంకో 1750 కోట్లు మీకేమైనా ముట్టిందా అని ఎవరైనా అడుగుతారు కదా. మీరు ఆ రోజు అన్నారు కదా ఆయన్ని. మీరు మిమ్మల్ని కూడా ఇప్పుడు ఎవరైనా అడుగుతారు కదా. కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే
వైసీపీ హయాంలో జరిగిన ఏనైనా అవినీతితో ముడిపెడతారు. మీ హయాంలో అవే కొనసాగిస్తారు. కానీ మీ హయాంలో మాత్రం అవి స్వచ్ఛమైన ఒప్పందాలుగా ప్రొజెక్ట్ చేస్తారు. మీరే కదా ఇంత మునుపు సిర్జీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలు ఇవన్నీ భయంకరంగా విమర్శించారు. మొత్తం అదేదో కడప జిల్లా వాళ్ళదని, జగన్ గారికి దాంట్లో బినామీ వాటాలు ఉన్నాయని, జగన్ గారు నేరుగా పార్ట్నర్ అని ఇన్ని చెప్పారు కదా ఆ రోజు. మరి అదే ఇండోసోల్తో మీరు ఒప్పందంతో మీరు ప్రాజెక్టులని స్టార్ట్ చేస్తున్నారు కదా. మరి ఏం మారింది చెప్పండి నాకు. ఆయన చేసింది కరెక్ట్ అన్నా అయి ఉండాలి, లేదా ఆయన అవినీతి చేసి ఉంటే ఇప్పుడు కూడా మీరు అవినీతి చేస్తూ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే కదా కరెక్ట్. కాబట్టి కూటమి ప్రభుత్వము అప్పుడు విమర్శించిన వాటన్నిటికీ కూడా వాటికి భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదు. ఒకటి ఇదేనే కాదు, ఏది భిన్నంగా లేదు. మీరు అప్పుడు ఏమన్నారు ఆయన జగన్ గారిని, ప్రభుత్వానికి ఎందుకయ్యా సలహాదారులు, జగన్ గారు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, ఎవరిని పడితే వాళ్ళని సలహాదారులుగా తీసుకుంటున్నారని గోల చేసి విమర్శించారు. మీ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు సలహాదారులు చెప్పండి. ఇప్పుడు 35 మంది ఉన్నారు దాదాపుగా. వాళ్ళందరికీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఇవ్వదు కదా, ప్రభుత్వమే ఏదో డబ్బులు ఇస్తుంది వాళ్ళందరికీ. మరి మీకెందుకు సలహాదారులు? మీరంతా బాగా తెలివైన వాళ్ళు. ఆయనైతే కొత్తగా పార్టీ పెట్టాడు, అనుభవం లేదు ముఖ్యమంత్రిగా, ఆయనకు సలహాదారులు అవసరం అనుకుంటే ఓకే. మీకేమి, మీరు 14 + 5 19 ఏళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం ఉన్నా మీకెందుకు చుట్టూ సలహాదారులు? కాబట్టి ఏం జరుగుతుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఒకటి మాట్లాడతాము, అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి మాట్లాడతాం. ఆయన ఏదో టీచర్లందరినీ విజయవాడకు చలో విజయవాడ అంటే ఈడ్చి అవతల పారేశాడు, ఇష్టానుసారము అది కొట్టారు, ఇష్టానుసారం జైళ్ళల్లో వేశారు. మీరేం చేశారు? ఈరోజు అంగన్వాడీ వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు లేటెస్ట్గా ఈరోజు జరిగింది కదా, మీరు అంగన్వాడీ వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లు ఏడబడితే అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు కదా. వాళ్ళు ఏమడిగారు? మీరు ఏమైతే హామీ ఇచ్చారో దాన్ని అడిగారు వాళ్ళు. మీరు ఏమిచ్చారు హామీ? మీరు 32,000 అన్నారు, కనీసం 26,000 అన్నా ఇవ్వండి అయ్యా మాకు అంటున్నారు వాళ్ళు. మేము అది కూడా ఇచ్చేది లేదని మీరు వాళ్ళని జైళ్ళల్లో వేస్తున్నారు. మరి ఇంకా ఆ రోజు ఆయన టీచర్లకు చేసిందే కదా మీరు ఈరోజు అంగన్వాడీలకు చేశారు. మరి ఏం మారింది చెప్పండి నాకు. సేమ్ ప్రభుత్వం మారింది అంతే. మీరు ఆ రోజు చేసిన ఆరోపణలన్నీ నిజమే అయితే మీరు అవే పనులు ఈరోజు చేస్తున్నారు. అవును. సరే, వీటన్నిటిని కూడా వైసీపీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్ళు ఆ రోజే సరిగ్గా చెప్పుకోలేకపోయారు. సెకీకి వాళ్ళకు ఉన్న ఒప్పందం ఏమిటనేది. వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకోకపోగా చేయని పనులకు కూడా 100 రకాల నిందలు మోశారు. అంటే వాళ్ళు అన్ని అద్భుతాలు చేశారని నేను అన్ను, కానీ వాళ్ళు బోలెడు తప్పులు చేశారు. వాళ్ళు వైనాట్ 175 అనే హ్యాంగ్ ఓవర్లో వాళ్ళు అసలు ఏం జరుగుతూ ఉందో కూడా వాళ్ళకి అందడం లేదు. అసలు ఎవరిని పెడుతున్నాం మనం క్యాండిడేట్లు, వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది అది కూడా మిస్ అయినారు వాళ్ళు. అట్లా వాళ్ళు చేసిన తప్పులు అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళు చేసిన మంచి పనులు, ఇప్పుడు విలేజ్ క్లినిక్ అనేది అద్భుతమైన కాన్సెప్ట్ కదా, అది కూడా వాళ్ళు సరిగ్గా జనంలోకి ఎక్కడ తీసుకెళ్లారు? ఈరోజు వీళ్ళు ఏమీ లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్లో మందు ఒకటి బాగా దొరుకుతూ ఉంది. ఏ ఆసుపత్రిలో అయినా మందులు దొరుకుతాయా? మందులు దొరకవు. మందు దొరుకుతుంది. అసలు ఎన్నికల హామీలా చెప్పారేంటి, మేము మంచి మందు ఇస్తాం, బ్రాండ్లు అందిస్తాం అని చెప్పారు, అది కానీ నిజమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇస్తామని చెప్పారు. చెప్పలేదు. కాబట్టి ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకుంది. మంచి బ్రాండ్లు అందుబాటులో పెట్టారు, మందు అందుబాటులో పెట్టారు. మీరు తెల్లవారు 5 గంటలకు కూడా బెల్ట్ షాప్లో పోయి తెచ్చుకునే విధంగా కంఫర్టబుల్ జోన్లో ఉంచారు మందు బాబులందరూ. ఆసుపత్రిలో మందులు మాత్రం ఉన్నాయా అని చెప్పమనండి ఎవరినైనా ధైర్యంగా. మీ ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, మీ ఎమ్మెల్యేలు ఏంది ఆసుపత్రిలో మందులు లేవు, ఏమి లేవు, ప్రజలు ఏదో అడిగితే మేము ఏం చెప్పుకోవాలని అంటున్నారు కదా. రైట్. మొత్తానికి అంటే ఈ గ్రీన్ ఎనర్జీకి జరిగిన ఒప్పందాలు ఇవి, లేకపోతే నిజంగానే ముడుపులు అందాయా, ఏమన్నా మారాయా, చేతులు మారాయా అంటే అది పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం. నింద కోసం మాత్రమే, లేకపోతే బద్నాం చేయడం కోసం మాత్రమే ఈ టాపిక్ తీసుకోవడం కాదు అవసరం. రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా లాభం కలిగితే అది నిజంగా మారాయి, దానివల్ల నష్టం పోయింది ప్రజలు, రాష్ట్రము అనుకుంటే కనుక అది తేల్చండి. ఓ నింద వేసి మీరు పార్టీని గెలవడం కోసం మాత్రం నిందేద్దాము, లేకపోతే పార్టీని బద్నాం చేద్దాంలే వాళ్ళని అని చెప్పి దానికోసం వాడుకోద్ది ఈ విషయాలని. అంటే వాళ్ళ టార్గెట్ నెరవేరింది కదా, జగన్ ని ఓడించాలనుకున్నారు, ఓడించేశారు. దానివల్ల వాళ్ళకి లాభాలు నష్టాలు, ప్రజలకి 5 ఏళ్ళ అధికారంలో ఉంటాం కదా, ఏం నష్టమేముంది. జగన్ గారు ఆ రోజు చెప్పారు, రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందిందయ్యా, దీనికి ఎవ్వరూ ఏమీ లేదు, దీంట్లో చాలా క్లియర్గా ఉంది అంటే కూడా సెకీ నుంచి డబ్బులు అదాని వర్సెస్ సెకీ మధ్యన మీ ముగ్గురు మధ్యన ఒప్పందం కుదిరి డబ్బులు తీసుకున్నారు అన్నారు. మరి మీరేమో అదే ఒప్పందాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్చి 1వ తేదీ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంది? మీకు అదాని అంటే భయమా, లేక మీకు డబ్బులు ముట్టాయా, లేదా జగన్ గారు చేసింది పర్ఫెక్ట్లీ 100% రైటా? ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్పుకోవాలి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.